నమస్తే, నేను మీ హరిత. డాండ్రఫ్ తో బాధపడుతున్నారా? జుట్టు రాలుతుందా? అయితే ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయంటున్నారు కేసీసీ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ యాన్సీ డిసౌజా. మేడం నమస్తే. నమస్తే అండి. వింటర్ లో జనరల్ గా జుట్టు రాలుతుంది కదమ్మా. రోజు వింటర్ లో కాకుండా ప్రతి సీజన్ లో రోజు ఎంతో కొంత జుట్టు రాలడం అయితే కామన్. అంటే ఎలాంటి టైంలో సీరియస్ గా తీసుకోవాలి మనం? ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రతిరోజు కొంత హెయిర్ జుట్టు అనేది రాలుతుంది. ఇప్పుడు మనం ఎట్లాగైతే పుట్టి పెరిగి చనిపోతామో మన హెయిర్ కూడా అట్లాగే పుడుతుంది, పెరుగుతుంది, కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత పడిపోతుంది దాని టైం అయిపోయినప్పుడు. కానీ ఒక ప్రపోర్షన్ ఉండాలి. మనం జుట్టు పెరిగేది పడిపోయే దాంట్లో ప్రపోర్షన్ అనేది ఉన్నప్పుడు మనకి ఆ పల్చ కావడం అనేది ఉండదు. ప్రపోర్షన్ పోయినప్పుడు ఏమవుతుంది, పల్చ కావడము, మన స్కాల్ప్ కనిపించడము అనేది జరుగుతుంది. సో ఇప్పుడు జుట్టు రాలడానికి కారణాలు చాలా కారణాలు ఉన్నాయి. అది మేల్ ఫీమేల్ బట్టి డిపెండ్ అవుతుంది, ఏజ్ బట్టి డిపెండ్ అవుతుంది, హార్మోన్స్ బట్టి డిపెండ్ అవుతుంది, వెదర్ బట్టి డిపెండ్ అవుతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ బట్టి డిపెండ్ అవుతుంది. ఎక్కువ ఆలోచించడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. అవును, నాకు ఎందుకు జుట్టు రాలుతుంది ఆలస్యం ఇంకొక 10 రాలుతుంది ఆ స్ట్రెస్ టెన్షన్ వల్ల. సో మామూలుగా జెంట్స్ లో మనం చూసేది ఏంటంటే బట్టతల చూస్తూ ఉంటాం కదా, అది జెనెటిక్ ఉంటుంది. సో దానికి మనం ఆపలేం, we cannot completely stop it. కానీ ఆయుర్వేదిక్ ఆయిల్స్ వల్ల, కొన్ని మెడిసిన్స్ వల్ల దాన్ని కొంచెం డిలే చేయడం కుదురుతుంది. ఎర్లీ స్టేజెస్లో వచ్చారనుకోండి కొంచెం డిలే చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది, స్ట్రెస్ బాగా, ఎస్పెషల్లీ ఈ రోజులో ఉన్న వర్క్ కల్చర్ ఎట్లా ఉందంటే టార్గెట్ ఓరియంటెడ్. ఈ రోజులో ఏంటి టార్గెట్, నిద్ర లేదు, కాల్స్ ఉంటాయి. దాంతో ఏమవుతుందంటే ఇంప్రాపర్ కేర్ తీసుకోవడము, ఇంప్రాపర్ న్యూట్రిషన్, స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. సో అటువంటి వాళ్ళు మన దగ్గరకు వస్తే ఏమవుతుందంటే వాళ్ళకి స్ట్రెస్ తగ్గించడానికి ఉన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆయుర్వేదంలో. ప్లస్ వాళ్ళకి డైట్ పరంగా కూడా న్యూట్రిషియస్ ఫుడ్ ఏది తీసుకోవాలి, ఏ రకంగా తీసుకోవాలని చెప్తే దాంతో వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఇంకోటి మన లేడీస్లో ఎక్కువ చూస్తాం ఎనీమియా కాకుండా హార్మోన్స్. కొంత యంగర్ జనరేషన్లో వాళ్ళకి ఏమవుతుంది, పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే వేరే ఏదైనా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ హార్మోన్ చేంజెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సో నాకు జుట్టు రాలుతుంది కాబట్టి నేను ఆ జుట్టు మీదే ఫోకస్ చేసుకుంటే మనకి ఇంప్రూవ్మెంట్ రాదు. మనకి వేరే థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, లేదా పీసీఓడి ప్రాబ్లం ఉందా, అది కూడా ఒకసారి చూసుకొని రూల్ అవుట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మ్యామ్ మీ దగ్గర? ఇప్పుడు డాండ్రఫ్ కానీ, డాండ్రఫ్ తో చాలా మంది సఫర్ అవుతున్నారు, దానివల్ల జుట్టు కూడా రాలుతుంది. అవునండి. ఎక్కువ డాండ్రఫ్ ఉంటే పక్కన నిల్చోవాలన్నా నిల్చోలేరు. అరే చూస్తే ఏమనుకుంటారు, మొత్తం వైట్ గా పడిపోతుంటుంది పౌడర్ లాగా. సో దానికి కానీ జుట్టు రాలడానికి, అరకట్టడానికి కానీ మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు కాజ్ ఎందుకు వస్తుంది అని చూసినప్పుడు లేడీస్ లో మెనోపాజ్ టైంలో కూడా బాగా హెయిర్ ఫాల్ వస్తుంది. సో కాజ్ చూసుకొని ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు మనం జుట్టు రాలుతుంది కాబట్టి కొన్ని ఆయిల్స్ ఇచ్చేసుకొని లేకపోతే కొన్ని టాబ్లెట్స్ ఇస్తే సరిపోదు. అది టెంపరీగా కొంచెం రిలీఫ్ లాగా అనిపించవచ్చు, కానీ మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో ద కాజ్ ఆఫ్ ప్రాబ్లం, ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అని చూసి దాన్ని బట్టి ఒక్కొక్కరికి అందరికి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు, ఒక్కొక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ చేసుకుంటే అది ఆయిల్స్ పరంగా ఇంటికి వాడేటట్టు ఆయిల్స్ కానీ టాబ్లెట్స్ ఉండొచ్చు, లేదు ఇక్కడ వచ్చి చేసే కొన్ని థెరపీస్ ఏదైతే లైక్ శిరోధార కానీ, హెడ్ మసాజెస్ కానీ, లేకపోతే ఆ స్కిన్ ప్రాబ్లం ఉందనుకోండి, డాండ్రఫ్ ఉందనుకోండి, సింపుల్ డాండ్రఫ్, సోరియాటిక్ డాండ్రఫ్ డయాగ్నోస్ చేసుకొని దాన్ని ట్రీట్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తే కంపల్సరీ మనకి పోయిన జుట్టు తిరిగి వస్తుందా? పోయిన జుట్టు రాదు కానీ కొత్తది వస్తుంది. ఏదైతే జుట్టు ఉండాలి. సో ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ తగ్గి మళ్ళీ కొత్త హెయిర్ రావాలంటే హెయిర్ రూట్స్ కూడా మంచిగా ఉండాలి. చాలాసార్లు ఏమవుతుందంటే నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆ రూట్స్ వీక్ అయిపోయి చచ్చిపోతుంది అనమాట. రూట్స్ లేదు అనుకోండి మనకు కొత్త హెయిర్ రాదు.
రూట్స్ ఉందనుకోండి, మన దానికి ఇప్పుడైతే మనకు చెట్టు ఉందనుకోండి, ఆ చిన్న చెట్టు కొంటే మనం దానికి ఎరువు వేసుకొని నీళ్ళు పోస్తే చెట్టు పెరుగుతుంది. ఆ వేలే లేదంటే చెట్టు ఎక్కడ పెరుగుతుందండి? సేమ్ అట్లాగే జుట్టు హెల్తీగా ఉండాలంటే ఏం తీసుకోవాలి మ్యామ్? అన్ని రకాల డైట్ లాగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే వెజిటబుల్ ఫ్రూట్స్లో మైక్రో న్యూట్రియంట్స్ ఉంటుంది, ఏదైతే మన బాడీని హీల్ చేయడానికి, మన స్కిన్లో ఉన్న డ్యామేజ్ కానీ హెయిర్లో ఉన్న డ్యామేజ్ కానీ తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ప్లస్ హెయిర్ మంచిగా రావాలంటే కాల్షియం ఫుడ్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి. ఎగ్ కానీ, ఫిష్ కానివ్వండి, పాలకూర, తోటకూర, పాలు, ఇవన్నీ తీసుకుంటే కూడా హెయిర్కి బాగా న్యూట్రిషియస్గా ఉంటుంది, హెయిర్ మంచిగా పెరుగుతుంది. అండ్ ఈ రోజుల్లో మోడర్న్ జనరేషన్లో మనం చూస్తే పిల్లలకి ఆయిల్ అప్లై చేయడం నచ్చదు. అంటే ఆయిల్ అప్లై చేస్తే అబ్బా అంటారు. కానీ ఆ కనీసం వారానికి 2-3 సార్లు అయినా మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని మసాజ్ చేయించుకుంటే ఆ మసాజ్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ ఆ ఇంక్రీజ్ అయ్యేసరికి ఏమవుతుంది, రూట్ స్ట్రాంగ్గా ఉంటుంది. మన ఆయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అయిపోయి ఆ రూట్. ఈ రోజుల్లో అసలు ఆయిల్ పెట్టుకోవడమే చాలా మంది బానేశారు. అవును, అంతెందుకు మ్యామ్, నేను కూడా పెట్టాను అనుకోండి. చెప్పండి. సో అది ఆ మసాజ్ వల్ల కూడా బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవడం వల్ల రూట్స్ బాగా హెల్తీగా అయిపోయి హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి అంటే హెయిర్ బాగా కోమ్ చేయడం. సో కొంచెం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఏంటంటే కోమ్ చేస్తే నా జుట్టు రాలిపోతుందని కూడా ఎక్కువ శాతం కోమ్ చేయడం ఇష్టం లేదు. కానీ కోమ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న లాజిక్ ఏంటంటే మన హెయిర్ బేస్లో సెబేషియస్ గ్లాండ్స్ నుంచి ఆయిల్ సెక్రెట్ అవుతుంది. సో మనం కోమ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆయిల్ మొత్తం హెయిర్కి కోట్ అవుతుంది. సో కింద చాలా మందికి స్ప్లిట్ ఎండ్స్ వస్తూ ఉంటాయి. అది ఎందుకంటే హెయిర్ డ్రైనెస్ వల్ల, ఆయిల్ లేకపోవడం వల్ల. మనం కోమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ ఆ రూట్ కింద దాకా టిప్ దాకా పోయేసరికి స్ప్లిట్ ఎండ్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ చలికాలంలో మరీ ఈ రోజుల్లో జుట్టు వదిలేయడము, బైకుల మీద ఇట్లా వెళ్ళడము, అవన్నీ చేయడం వల్ల ఏమంటే వెదర్ వల్ల, పొల్యూషన్ వల్ల హెయిర్ అనేది బాగా బ్రిటిల్ అవ్వడము, డ్రై అవ్వడం అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ ఆయిలింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ డ్రైనెస్ తగ్గుతుంది, హెల్దీగా ఉంటుంది. మీ దగ్గరికి వస్తే ఆయిల్స్ కూడా ఏమైనా ఇస్తారా మాకు? కంపల్సరీ ఉందండి, చాలా మా ఆయిల్స్ కానీ ఆయుర్వేదిక్ షాంపూస్, ఆయిల్స్ ఉంది. అండ్ ప్రాబ్లం బట్టి కాంబినేషన్ ఇస్తామంట. డ్రైనెస్ కున్న ఒక కాంబినేషన్ ఆర్డర్ చేసుకోవడానికి ఏమన్నా ఉందా? ఆన్లైన్ కన్సల్టేషన్ చేసుకుంటే మేము పేషెంట్స్తో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి మేము కాంబినేషన్ ఇవ్వడానికి అయితే కుదురుతుంది. ఎన్ని రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి అసలు? నిజం చెప్పాలంటే అకార్డింగ్ టు మీ రోజు తలస్నానం చేయాలి. ఎందుకంటే మన బాడీ ఎంత మురికిగా అవుతుంది, మన స్కాల్ప్ కూడా అంతే మురికిగా అవుతుంది. కానీ అదర్ దెన్ కేరళ, ఇండియాలో వేరే అన్ని పార్ట్స్లో వారానికి ఒక్కసారి, లేకపోతే పూజ ఉన్న రోజు, లేకపోతే ఏదైనా స్పెషల్ ఫంక్షన్ ఉన్న రోజు తలస్నానం చేస్తారు. బట్ ఏమవుతుందంటే మనం రోజు అట్లీస్ట్ వాటర్ ఊడిపోవడానికి అది కూడా ఒక కారణం. ఉట్టి వాటర్తో అయినా వాష్ చేయాలి, ఎందుకంటే మనకు చెమట కారుతుంది. అండ్ యాజ్ ఐ సెడ్ 24 to 25 డేస్లో పాత స్కిన్ పోయి కొత్త స్కిన్ వస్తుంది. అవన్నీ స్కాల్ప్ మీద ఉండిపోయేసరికి ఇరిటేషన్ క్రియేట్ చేసి డాండ్రఫ్ రావడం, మనకి ఇచ్చింగ్ వచ్చి మనం గీకడము, ఇవన్నీ చేసుకొని ఇంజరీ ఎక్కువ అవుతుంది. దాని బదులు కనీసం వాటర్తో అయినా రోజు వాష్ చేసామనుకోండి, ఆ డస్ట్, ఈ పొల్యూషన్ వల్ల వచ్చింది అదంతా వాష్ ఆఫ్ అయిపోతుంది, హెల్దీగా ఉంటుంది. స్కాల్ప్ హెల్దీగా ఉంటేనే మన హెయిర్ హెల్దీగా ఉంటుంది, స్కాల్ప్ హెల్దీగా ఉంటేనే హెయిర్ రూట్ హెల్దీగా ఉంటుంది. జుట్టు ఊడిపోయినా, డాండ్రఫ్ ఉన్నా కూడా బాధపడిన అవసరం లేదు. మీ దగ్గరికి వస్తే షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ ఇస్తారు, దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్.